మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. మనలో చాలా మంది జీవితంలో ఒక అభివృద్ధి కావాలి అని చేస్తూ ఉంటాం. మీరు కూడా ఒకవేళ మీ జీవితంలో కానీ, మీ కెరియర్లో కానీ, మీ సేవా జీవితంలో కానీ, లేకపోతే మీ యొక్క వివాహ జీవితంలో కానీ, దేవా నాకు ఒక విశాలత అనేది ఇవ్వయ్యా, ఇదిగో ఫలింపు అనేది ఇవ్వయ్యా, అభివృద్ధి అనేది ఇవ్వయ్యా అని ప్రార్థిస్తున్నారండి. దేవుడి దినాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 54వ అధ్యాయము మీరు చూసినట్లయితే మొదటి 2 వచనాలని అక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ గుడారపు తెరలను నిరాటంకంగా సాగనివ్వు, నీ గుడారం యొక్క స్థలమును నేను విశాలపరచబోతూ, నీ యొక్క మేకులను స్థిరముగా దిగగొట్టు అని వాక్యంలో దేవుడు చెప్తున్నాడు. అదే మాట ఈ దినాన్ని మీకు కూడా చెప్తూ ఉన్నాడు. ఎన్నో దినముల నుంచి మీరు ప్రార్థిస్తూ ఉన్నారు కదా, దేవా నా యొక్క బిజినెస్లో అయితే ఏమి, నా కెరీర్లో అయితే ఏమి, నా యొక్క మినిస్ట్రీలో అయితే ఏమి, నా యొక్క పర్సనల్ లైఫ్లో అయితే ఏమి, ఒక అభివృద్ధి, ఒక నూతనమైన విశాలతను నేను చూడాలని ఆశపడుతున్నాను, నాకు సహాయం చేయ అని ఆ దినాన్ని మీరు చూడబోతున్నారు. అయితే జ్ఞాపకపరచుకోండి, కొత్త సీజన్ అనేది మన జీవితంలో మొదలైనప్పుడు కొత్త ఛాలెంజెస్ అనేటివి వస్తూ ఉంటాయి, కొత్త బాధ్యతలు అనేటివి వస్తూ ఉంటాయి, దాంతోపాటే కొత్తగా స్ట్రెస్ అనేది వస్తూ ఉంటుంది కదా. దానికి మీరు సిద్ధంగా ఉన్నారు. గుడారపు తెరలను నిరాటంకంగా సాగనివ్వమన్నారు. కొత్త సీజన్లో మీరు అడుగు పెడుతూ ఉన్నప్పుడు, నూతనమైన బాధ్యతలు మీకు వస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, మీరు స్ట్రెచ్ చేయబడతారు. మీకున్న ఆ యొక్క ప్రతి ఒక్క కెపాసిటీ అయితే ఏమి, ఎబిలిటీ అయితే ఏమి, మీ యొక్క రొటీన్ అనేది చేంజ్ అవబోతూ ఉంది. కొత్త నూతనమైన స్ట్రెస్ అనేది మీ జీవితంలో అడుగు పెట్టబోతుంది. మరి వాటన్నిటికీ మీరు సిద్ధంగా ఉన్నారండి. దేవుడు చెప్తున్న మాట, నీ యొక్క తెరలను నిరాటంకంగా సాగని. ఈ కొత్త సీజన్కి నాకు అవసరమైంది ఏంటో తెలుసా? రబ్బర్ బ్యాండ్ ఏ రీతిగా అయితే మనం స్ట్రెచ్ చేసినప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉండదు, ఎంతగా మనం స్ట్రెచ్ చేయగలుగుతాం, అది స్ట్రెచ్ అవుతూ ఉంటుందో ఆ రీతిగా విశ్వాసము అని నీ యొక్క తెరని నువ్వు నిరాటంకంగా దేవుల్లో సాగనివ్వాలి. అప్పుడు నీ గుడారం అనేది విశాలపరచబడుతుంది. రెండవదిగా మేకును దిగగొట్టాలి. పెద్ద టెంట్ వేయాలంటే దానికి తగిన రీతిలో స్ట్రాంగ్గా ఉండే మేకుల్ని వాడాలండి కదా. అయితే స్ట్రాంగ్గా మేకులు లేకపోతే ఏమైపోతుంది, ఖచ్చితంగా ఆ టెంట్ అనేది నిలబడదు, ఆ గుడారం అనేది నిలబడదు, కొలాప్స్ అయిపోతూ ఉంటుంది. అయితే మీ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉందా? దేవునిలో నీ యొక్క పునాది అనేది, క్రీస్తు అనే ఆ యొక్క పునాది ఎంత బలముగా నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావు, ఇది నీకు అవసరమై ఉన్నది. నూతనమైన సీజన్లోకి నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు దేవుని మీద ఎంత పూర్తిగా ఆనుకుంటావో, ఎంత పూర్తిగా దేవునితో నువ్వు సహవాసాన్ని కలిగి ఉంటావో, అప్పుడు నీ యొక్క బలము అనేది ఏమవుతుంది, నూతనపరచబడుతుంది. యెషయా గ్రంథంలో చెప్పబడిన రీతిగా యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు. అయితే చాలా మంది కొత్త సీజన్ కావాలి అని అంటారు, నూతనమైన ఒక చాప్టర్ నా జీవితంలో మొదలవ్వాలి అని అంటారు. కానీ దాంతోపాటు వచ్చే రెస్పాన్సిబిలిటీస్ని, స్ట్రెస్ని, ఇవన్నీ చూసిన తర్వాత వామ్మో, పాత జీవితమే బాగుంది, వెనక్కి వెళ్ళిపోతే బాగుండేది, నా వల్ల అవ్వడం లేదు, ఇది నా వల్ల అసలు అవ్వడం లేదు, చాలా స్ట్రెస్ఫుల్గా కనిపిస్తుంది అనుకుంటూ ఉంటారు. జ్ఞాపకం ఉంచుకోండి, ఛాలెంజెస్ ఎదురైనప్పుడు దానికి కావాల్సిన రీతిగా మనం ఏ రీతిగా ప్రార్థన చేయాలి. దేవా, ఈ యొక్క సమస్యని ఎదుర్కొనేందుకు, ఈ యొక్క స్ట్రెస్ని ఎదుర్కొనేందుకు నాకున్న బలము సరిపోవట్లేదయ్యా, నాకు బలం ఇవ్వయ్యా అని ప్రార్థన చేసి ఎదురు చూసి ఆయన దగ్గర పొందుకోవాలి. కానీ దేవా నాకు ఈ ఛాలెంజే వద్దు, నాకు వద్దు, నూతనమైన సీజనే నా జీవితంలో వద్దు, కంఫర్టబుల్ లైఫ్ చాలు, నాకు కంఫర్ట్గా ఉంటాను అని అనుకోకూడదు. ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ వచ్చినప్పుడే విశాలత అనేది జరుగుతుంది. కాబట్టి దేవుడి దినాన్ని మీతో చెప్తున్న మాట, నూతనమైన అధ్యాయం నీ జీవితంలో మొదలవబోతుంది. దాని కొరకు ముందుగా నువ్వు నీ యొక్క విశ్వాసం అనే తెరలని ఆటంకంగా సాగనివ్వాలి. రెండవదిగా క్రీస్తు అనే యొక్క పునాది స్ట్రాంగ్గా ఉండేటట్టు చూసుకోవాలి. దాని కొరకు ప్రతి దినము దేవునితో సహవాసం కొనసాగించండి, వాక్యాన్ని చదవండి, ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి. నిరంతరము దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క సంతోషాన్ని, పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని, సమాధానాన్ని నిత్యము మీ యొక్క జీవితంలో మీరు కాపాడుకోండి. దేవుడి వాక్యాన్ని దీవించినగా వేస్తున్నాం.